హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు రాజీవ్ యువ వికాసం గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంతకుముందు రేషన్ కార్డు ఉంటేనే ఈ అప్లికేషన్ అనేది తీసుకుంది, కానీ ఇప్పుడు మీకు రేషన్ కార్డు లేకపోయినా ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోండి. దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. ఇంతకుముందు రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయింది. మీరు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే మీకు రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఫిచ్ అవ్వడం జరిగింది. కానీ దీనివల్ల చాలామంది అయితే నష్టపోయారు. ఎందుకంటే చాలామంది రేషన్ కార్డ్స్ లేవు, గవర్నమెంట్ ఇంతవరకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదని చాలామంది అబ్జెక్షన్ అయితే చేశారు. దీనిపైన చేయడం వల్ల గవర్నమెంట్ దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఇంతకుముందు మీరు రేషన్ కార్డు కాలంలో చూసుకున్నట్టయితే ఇక్కడ స్టార్ సింబల్ అయితే ఉండేది, కానీ ఇప్పుడు ఆ స్టార్ సింబల్ అయితే తీసేయడం జరిగింది. స్టార్ సింబల్స్ ఉంటే ఖచ్చితంగా అవి మ్యాండేటరీ అన్నమాట. అవి ఎంట్రీ చేస్తేనే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసిన వెబ్సైట్లో ఏముందంటే మీకు స్టార్ సింబల్ అయితే కనిపించదు. జస్ట్ మీ నేము, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి మీరు ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 50,000 వరకు మీకు బ్యాంక్ లింకేజ్ లేకుండా ఈ స్కీమ్ని అయితే అందిస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన స్కీమ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా స్కీమ్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఇక్కడ చూసుకున్నట్టయితే కోకోనట్ బిజినెస్ అని, అలాగే చెప్పుల్ మేకింగ్ యూనిట్ అని, అలాగే జ్యూస్ షాప్ అని, పాన్ షాప్ అని, ఈ విధంగా అయితే చాలా అయితే ఇచ్చారు. ఈ విధంగా మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వితౌట్ బ్యాంక్ లింకేజ్ లేకుండా చిన్న వ్యాపారాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఈ స్కీమ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఉన్నారో, అలాగే ఇంకా ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్స్ ఉంటారో వీళ్ళకైతే ఎక్కువనైతే ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే మీ రిలేటివ్స్ కావచ్చు, రేషన్ కార్డు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే నేను మొబైల్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలనే వీడియో కూడా చేశాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ అప్లికేషన్ అనేది డిఫికల్ట్గా ఏం లేదు, సింపుల్గా మీరు మొబైల్ ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది మనకు కొత్తదే ఉండాలి. క్యాస్ట్ పాతదైనా పర్లేదు, బట్ ఇన్కమ్ అయితే 2024 అయితే ఉండాలి, లేకపోతే 25 తీసుకున్న పర్లేదు. ఇవైతే ఫ్రెష్ ఉండే విధంగా చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి కామెంట్ కూడా వేయండి. ఇది ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.